బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నరసన్నపేటకు చెందిన గోల్డ్ వ్యాపారి గుప్తా దారుణ హత్య చేశారు. 10 రోజుల తర్వాత కానీ ఈ విషయం బయటపడలేదు. మొత్తానికైతే 10 రోజుల తర్వాత గుప్తా మృతదేహం దొరికినట్టు తెలుస్తుంది. ఆగస్టు 26న ఆయన విశాఖకి కారులో వెళ్ళాడు. గోల్డ్ని పర్చేస్ చేసి, గోల్డ్ వ్యాపారి కాబట్టి ఒక 2 కోట్ల విలువైన బంగారాన్ని, బిస్కెట్లని ఆయన కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలనుకున్నాడు, కానీ రాకుండా పోయాడు. బంగారం బిస్కెట్ల కోసం యజమానిని హత్య చేశాడు కారు డ్రైవర్తో పాటు మరో 2 కూడా పెద్ద స్కెచ్ వేశారు. పెద్దపాడు వద్ద గుప్తాను హత్య చేశాడు డ్రైవర్ సంతోష్తో పాటు మరో 2. మృతుడి సెల్ ఫోన్ని కూడా సినిమా స్టైల్లో చాలా తెలివిగా ఆర్టీసీ బస్సులో పడేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించాలి, సాక్ష్యాధారాలు ఏవి దొరకకుండా ఉండడానికి తప్పుదోవ పట్టించడానికి ఆర్టీసీ బస్సులో గుప్తా సెల్ ఫోన్ కూడా పడేశారు. కానీ అదే సెల్ ఫోన్ వాళ్ళని పట్టించింది. గుప్తా సెల్ ఫోన్ ఆధారంగా మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. నిందితులు ప్రస్తుతం డ్రైవర్ సంతోష్, అలాగే కార్ డెకర్స్ ఓనర్ రాజు మణికండ, వీళ్ళందరినీ ప్రస్తుతానికైతే పోలీసులు అరెస్ట్ చేశారు. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో ఒక షాకింగ్ వేవ్ని పంపించింది ఈ సంఘటన అని చెప్పుకోవచ్చు. నరసన్నపేటకు సంబంధించి ఒక గోల్డ్ వ్యాపారి గుప్తా, ఆయన విశాఖపట్నంకి 2 కోట్లకు సంబంధించిన బంగారు బిస్కెట్లను కొనడానికి వచ్చాడు. వస్తున్నాడని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డ్రైవర్ సంతోష్ ప్యారలల్గా తన ఫ్రెండ్స్ కార్ డెక్కర్స్కి సంబంధించిన రాజు మణికంఠ, వీళ్ళిద్దరితోని ప్లాన్ పన్నాడు. పలానా లొకేషన్కి వస్తాను, పలానా ప్లేస్కి వస్తాను, ఆ టైంకి వచ్చినప్పుడు మనం గుప్తాని వేసేసి ఆ 2 కోట్ల బంగారాన్ని పంచుకుందాం తీసుకెళ్ళి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఇదైతే సంతోష్ కార్ డ్రైవరు, అలాగే దాంతోపాటు కార్ డెక్కర్స్ ఓనర్ రాజు మణికంఠ, ఈ 3 కలిసి ప్లాన్ చేసి గుప్తా అనే బంగారం గోల్డ్ వ్యాపారి గుప్తాని చంపేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఇదైతే ఈ సంఘటన ఒక్కసారి నరసన్నపేట, ఆ నియోజకవర్గం, ఆ మండలం, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి షాక్కు గురి అయ్యారు వాళ్ళందరూ. సో అలాంటి ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తానికైతే సినిమా స్టైల్లోనే అంతా ప్లాన్ చేశారు. కానీ ఆ సెల్ ఫోన్ ఏదైతే ఆర్టీసీ బస్సులో పడేశారో, ఆ బస్సులో పడేసిన ఆ సెల్ ఫోన్ ద్వారానే ఈ నిందితులను అయితే ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నట్టయితే తెలుస్తుంది. ఒక్కసారి వాళ్ళ ఫేసులు కూడా చూడండి ఎలా ఉన్నారు చూడండి. పాపం గుప్తా, ఆయన పాపం బిజినెస్ చేసుకున్న ఆయన బొట్టు పెట్టుకున్నాడు రాజు, వీడు కార్ డెక్కర్స్ ఓనర్ అంట. వీడితో పాటు ఆ డ్రైవర్ సంతోష్, ఈ మణికంఠ, ఈ డెకర్స్ షాప్లో పనిచేస్తున్న పిల్లాడు అనుకుంటా పాపం, డెకర్స్ షాప్లో పనిచేస్తున్న పిల్లాడు అనుకుంటా పాపం. సో ఆ సంతోష్ అనే ఒక్కసారి రైట్, ఆ డ్రైవర్ సంతోష్ని కూడా ఒక్కసారి చూడండి. వాడు చూస్తే పక్కా వెధవ ఫ్రాడ్, ఒక రౌడీ లాగానే ఉన్నాడు వాడు. చూడండి వాడు టీషర్టు, ఆ చైను వాడు. సో మొత్తానికైతే ఈ 3 కలిసి పెద్ద ప్లాన్ వేసి ఆ బంగారం వ్యాపారం చేసుకునే పాపం గుప్తాని, ఆయన వైజాగ్కి ఎప్పటికప్పుడు వెళ్తుంటాడు, వస్తుంటాడు, దాదాపు కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. సో ఆ బంగారం ఈసారి తెచ్చే టైంలో ఆ బంగారాన్ని మనమే తీసుకుందాం, ఆయన చంపేద్దాం, ఆయన చంపేసి బంగారం తీసుకుందాం, ఏ ప్రూఫ్స్ దొరకకుండా ఆ సెల్ ఫోన్ని కూడా ఒక ఆర్టీసీ బస్సులో పడేస్తే సరిపోతుంది అని చెప్పేసి పెద్ద ప్లానే వేశారు. కానీ మొత్తానికైతే ఆ నిందితులను అయితే ప్రస్తుతానికి ఆ సెల్ ఫోన్ ద్వారానే పోలీసులు ఛేదించారు. ఈ కేసును ఛేదించి ఆ సెల్ ఫోన్ ద్వారానే ఈ కేసును ఛేదించిన తర్వాత ఆ పోలీసులు ఆ 3 కూడా పట్టుకున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు, అక్కడ పోలీసులు అసలు ఈ కేసుని ఎలా ఛేదించారనేది ఆ పోలీసులతో ఒక్కసారి మాట్లాడారు, అది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. 6వ తేదీన ప్రముఖ బంగారం వర్తకులు పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తా మిస్సింగ్ కేసు మాత్రం పోలీసులు చాకచక్యంగా ఈరోజు ఆయన మృతదేహాన్ని మాత్రం కనుక్కోవడంలో సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారు మాత్రం ఈ హత్యను మాత్రం కప్పిపెట్టేది చేసిన ప్రయత్నాన్ని ఎలా చేరుకోగలిచారనే విషయం మనతో మాట్లాడిపిస్తుంది నర్సంపేట సీఏ ఉన్నారు. చూస్తే కనుక పార్వతీశం గుప్తా విషయంలో ఎటువంటి క్లూ మీకు ఈరోజు ఆ మృతదేహం వరకు తీసుకెళ్ళి? గత నెల 26వ తారీఖున నర్సంపేట బంగారం వ్యాపారి పుట్నూరు పార్వతీశం గుప్తా గారు తన కారు డ్రైవర్తో పాటు విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆ రోజు తర్వాత కానీ రాకపోవడంతో వాళ్ళ రక్త బంధువులందరికీ డౌట్ వచ్చి మనకు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ డెడ్ బాడీని
ఇక్కడ పెదపాడు దగ్గరలో ఉన్న గెడ్డలో డెడ్ బాడీ ఉన్నట్టు మాకు సమాచారం రాగా అలాగే రక్త బంధువులకు పిలిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాని మీద దర్యాప్తు చేసి ఎవరి వలన ఇది జరిగింది అనేది నిజాలు తెలుస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఆ రోజు గుప్తకు సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా వాళ్ళు ఒక ఆర్టీసీ బస్సులో పడేశారంట, అదే వాస్తవేనా? అది మొబైల్ ఫోన్ కూడా వేరే వాళ్ళ దగ్గర ట్రేస్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది కూలంకుషంగా. అయిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. నిందితులు ఏమైనా అదుపులో తీసుకునే పరిస్థితి లేదా ప్రస్తుతానికి? ప్రస్తుతానికి మేము అది ఫాలోఅప్లో ఉన్నామండి. ఇంకా నిందితులకు గుర్తించే ప్రయత్నంలో ఉన్నామండి. థ్యాంక్ యూ. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం 26వ తేదీన ఇంటికి రాకుండా ఉండిపోయినటువంటి గుప్త విషయంలో బంధువులు ఆందోళన చెందారు. వారు మాత్రం పోలీసులు ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదును పరిగణనలు తీసుకొని ఏదైతే ఆయనకి సంబంధించిన మొబైల్ ఆర్టీసీ బస్సులో దొరికిందో అది ఎంతగానో దోహదపడింది. ప్రస్తుతం నిందితులు మాత్రం పరారులో ఉన్నారు. వారిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఎట్టకేలకు పార్వతీ గుప్తకు సంబంధించినటువంటి మృతదేహం లభ్యం కావడం, ఆ బంధువులు ఆయన మృతదేహంగా నిర్ధారించడం, ఈ పరిణామాలన్నీ కూడాను 10 రోజుల అనంతరం ఈ కేసును ఛేదించడం పోలీసులు చేసినటువంటి శ్రమ మాత్రం ఫలించిందని చెప్పుకోవచ్చు. ఒక బంగారం వ్యాపారిని డ్రైవర్ సంతోష్ ఈ విధంగా హత్య చేయించడానికి మాత్రం నర్సంపేట అందరూ భయపడదు. కానీ పోలీసులు చేసినటువంటి ఈ ప్రయత్నంలో మొబైల్ డేటా మాత్రం కీలకంగా లభించడంతోనే ఈరోజు ఆ మృతదేహాన్ని మాత్రం బంధువులు అప్పగించే ప్రక్రియ కొనసాగిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వారెవరు ఏంటనేది మాత్రం బాహ్య ప్రపంచం చెప్తామని సిఐ స్పష్టం చేసిన వీడియో